లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ భీమనాథ నమోస్తుతే. సామర్లకోట పట్టణంలో వేయించేసినటువంటి చాళుక్య కుమార రామ భీమేశ్వర క్షేత్రంలో మనం ఈరోజు విశేష పర్వదినం, వైశాఖ మాసాల పర్వదినాలు జరుగుతున్నాయి. ఇకపోతే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క కోరిక మేరకు భారతీయ పురావస్తు శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో కొద్ది రోజుల్లో 29వ తారీఖు నుంచి ఆలయంలో జీర్ణోద్ధరణ, లింగ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విశేష ఏర్పాట్లు. ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు సుమారు 10 రోజులు ఉంటాయని అనుకుంటున్నాము. అందుచేత భక్తులందరికీ కూడా ఈ జీర్ణోద్ధరణకరణంలో దర్శనాలు నిషేధించడమైనది. అలాగే జీర్ణోద్ధరణ కార్యక్రమం అయిన తర్వాత కళాపకర్షణ జరుగుతుంది 29వ తారీఖు ఉదయం. ఈ కళాపకర్షణ అయిన తర్వాత నంది మండపంలో దర్శనాలు ఉంటాయి. స్వామివారి భక్తులందరూ కూడా వచ్చి ఈ నంది మండపంలో దర్శనం చేసి ధరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ, భారతీయ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో భక్తుల యొక్క కోరిక మేరకు జీర్ణోద్ధరణ జరుగుతోంది. లింగ జీర్ణోద్ధరణ విశేషం. అంచేత సుమారు 10 రోజుల పాటు ఆలయ దర్శనాలు ఉండవని తెలియజేస్తున్నాం భక్తులందరికీ కూడా. ఓం నమ శివాయ. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ బాలాత్రి సుందరి సమేత శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర దేవస్థానంలో పంచారామ క్షేత్రం 29/5/2024 అనగా బుధవారం నుండి వచ్చే నెల జూన్ 8వ తారీఖు వరకు కూడా శ్రీ స్వామివారి శివలింగమును జీర్ణోద్ధరణ చేయ నిమిత్తం ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ వారు కోరారు. అందుపై మా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వారి అనుమతితో తీసుకున్నాము. ఇప్పుడు వారికి ఈ బుధవారం 29వ తారీఖుని మేము స్వాధీనం చేయడం జరుగుతుంది. అయితే వచ్చే భక్తుల వరకు మేము ఏం చేస్తున్నామంటే దేవస్థానం దగ్గర గల నంది మండపం నందు శ్రీ అమ్మవారి స్వామివారి యొక్క విగ్రహాలని ఇచ్చి మేము దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. యథావిధిగానే ఇక్కడ పూజా కార్యక్రమం జరగకపోయినప్పటికీ అన్నదానం యథావిధిగానే జరుగుతుంది. కావున ఈ 11 రోజులు కూడా భక్తులందరూ కూడా దయచేసి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. లింగం పైనుంచి కింద వరకు టైం పడుతుందండి. పైనుంచి కింద వరకు గురుగారు ఇది 14 అడుగుల శివలింగాలన్నీ కూడా మొత్తం 14 ఇది ఉందండి. మధ్యలో మీకు పానవటం రావడం వల్ల కొంత భాగం అక్కడ చెయ్యి కూడా వెళ్ళకపోవడం వల్ల కడగడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి గతంలో చేయలేదు. ఈసారి ఆ కార్యక్రమాన్ని కూడా పురవస్తు శాఖ వారే తీసుకుని వాళ్ళు చేస్తారన్నారు. అది కొంచెం జాగ్రత్తగా చేయమని కూడా. అంటే మొత్తం గుడి బయట మొత్తం మెయిన్ డోర్ క్లోజ్ చేస్తారా? మీకు కేవలం నంది మంటపం దగ్గర, ధ్వజస్తంభం దగ్గర ఉన్న నంది మంటపం దగ్గర తప్ప ఇంకెక్కడ ఏ విధమైన చూడడానికి ఉండదండి. గుడిలోకి అయితే లోపల రావచ్చు. ఓన్లీ నంది మండపం వరకునండి. ధ్వజస్తంభం దగ్గర ఉన్న నంది మండపం వరకు మాత్రమే వచ్చి అక్కడ ఏర్పాటు చేస్తాం కారణం ఉత్సవ విగ్రహాలు అక్కడ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం. మీరు భక్తులకి ఏం చెప్తారు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఇప్పుడు సెలవులు అవటం వల్ల భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు. పిల్లలకి సెలవులు అవటం వల్ల కనుక మీరు దర్శనానికి వచ్చినప్పటికీ కూడా శివలింగం చూడడానికి అవ్వదు. అది పూర్తిగా పురవశాఖకి స్వాధీనంలో ఉంటుంది కనుక ఆ దర్శనం అయితే జరగదని మేము చెప్పదలుచుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.